చదువే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది. ఎంత బాగా చదివితే వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టర్ వినూత్నంగా ప్రయత్నించారు. వేకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి భరత్ చంద్రాచారి అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఆ ఇంటికి యాదాద్రి కలెక్టర్ వెళ్లారు. సడన్ గా తమ ఇంటికి కలెక్టర్ వచ్చేసరికి భరత్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చదువు ఎలా సాగుతోందని భరత్ ను కలెక్టర్ ప్రశ్నించారు. ఆ తర్వాత 10th క్లాస్ బాగా చదవాలని, తల్లిదండ్రుల ఆకాంక్షకు తగ్గట్లు చదువులో రాణించాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థికి ప్రోత్సాహకరంగా చైర్, రైటింగ్ ప్యాడ్ తో పాటు 5,000 రూపాయలు ఇచ్చారు. విలేజ్ కదా పొద్దుగానే ఇంకే స్టార్ట్ చేయలేదు. ఇది అభ్యాసం తీస్తే చదవాలి. ఏది చదువుతున్నావు? మ్యాథమెటిక్స్ చేయాలి, బయాలజికల్ సైన్స్ చదువుతున్నావు. చదివిస్తున్నావు అమ్మ ఇంట్లో? 5కి ఫోన్ వచ్చిందా మీకు? ఎవరు చేసింది? అనిసారి చేసిండా? 5కి ఒకసారి 10th క్లాస్ విజయానికి తొలిమెట్టు అని తల్లిదండ్రులు, గురువులు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థి భరత్ కు కలెక్టర్ సూచించారు. బాగా చదివితే జీవితంలో స్థిరపడే వరకు తన వంతు సహకారం అందిస్తానని భరత్ కు కలెక్టర్ మాటిచ్చారు. అనంతరం భరత్ మాట్లాడుతూ కలెక్టరే స్వయంగా తన ఇంటికి రావడం నమ్మలేకపోతున్నానని, పోలీస్ ఆఫీసర్ కావాలన్న తన కలను నిజం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తమ ఇంటికి వచ్చి భరత్ ను ప్రోత్సహించినందుకు యాదాద్రి కలెక్టర్ కు తల్లి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.